నేను గార్లిక్ స్వీట్ కార్న్ బ్రెడ్ కోసం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్లో కొంచెం వేడి నీళ్ళు తీసుకోవాలి. దానిలో 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలి. ఆ షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనకి ఈస్ట్ ఉంటుంది కదండి, సో ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకుని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చక్కగా పొంగుతుందండి. సో రెడీ అయిపోయినట్టే. బ్రెడ్ కోసం ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండిలో ఆ పొంగిన ఈస్ట్ మిశ్రమం ఏదైతే ఉందో అది వేసేసి బాగా కలుపుకోవాలండి. అవసరం అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు కూడా వేసుకుని చపాతీ ముద్దలాగా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 20 to 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలో స్టఫింగ్ కోసం బటర్ అండ్ గార్లిక్ ప్రిపేర్ చేసుకోవాలండి. గార్లిక్ అన్నీ కూడా పీల్ తీసేసి పక్కన పెట్టుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ గార్లిక్ పీసెస్ అన్నీ ఒక బౌల్లో వేసుకుని దాంట్లో మనం బటర్ వేసుకోవాలి. బటర్ని గార్లిక్ పీసెస్ని బాగా కలుపుకోవాలన్నమాట. దీనిలోనే మనం చిల్లీ ఫ్లేక్స్ అలాగే సాల్ట్ యాడ్ చేయొచ్చు. నేను మా పాప కోసం తీయాలి కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయట్లేదండి. మీరు కావాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయొచ్చు. బటర్ని గార్లిక్ని ఒక పేస్ట్లా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొంగింది కదండి, చూడండి సాఫ్ట్గా పొంగింది. సో ఈ ముద్దని బాగా మంచిగా మనం కలుపుకోవాలన్నమాట. దీని ఇంకొకసారి మనం కార్న్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి, స్వీట్ కార్న్ని కూడా. తర్వాత మనం పక్కకు పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలండి. సో మనం ఒక్కొక్క ఉండ తీసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకున్న తర్వాత దీనిపైన మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదండి గార్లిక్ బటర్ పేస్ట్ని దీని మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ పీసెస్ని కూడా వేసి దానిపైన చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే ఇలా చీజ్ కూడా వేయొచ్చు, లేదు అనుకుంటే అవసరం లేదు. చీజ్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో నేను చీజ్ కూడా వేసాను. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మనం నార్మల్ ప్యాన్ ఉంటుంది కదండి, ఆ ప్యాన్ మీద అయినా మూత పెట్టి కుక్ చేసుకోవచ్చు, లేదా ఓవెన్లో అయినా కుక్ చేసుకోవచ్చు అనమాట. నేను కుక్ చేసిన వీడియో అనేది మిస్ అయిందండి. సో సారీ ఫర్ దట్. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఆ కుక్ చేసిన వీడియో కూడా నేను పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీస్ కావాలో.